గురుకులాల్లో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అవకతవకలు అక్రమాలు జరిగాయని మంత్రి సీతక్క ఆరోపించారు. అప్పటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, గాదరి కిషోర్లు ఎన్నో ఆరోపణలు చేశారు. వస్తువుల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అప్పటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బావమరిదికే అన్ని కాంట్రాక్టులు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారికి పబ్లిక్ మంచి చేయాలన్నటువంటి ఆలోచనతోటి పని చేస్తా ఉన్నాడు కాబట్టి పిల్లలకు ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగాలు ఇచ్చినాం. టీచర్లకు 10 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు, ట్రాన్స్ఫర్ లేవు. వాళ్ళకు కూడా ఐటీడీఏ టీచర్లు గాని వేరే టీచర్లు గాని ప్రమోషన్లు ఇచ్చినాం. పిల్లల హాస్టళ్లలో మరి మెచ్ ఛార్జీలు పెంచినాం. తినడానికి సరుకులు సరుకుల ఛార్జ్ పెరిగిన కాడ నుంచి గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు ఎక్కువ అవుతున్నాయి. దాని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం. అరే ఒక కాడ 2 కాళ్ళు ఏదో పడ్డదంటే అనుకుంటాం. నిన్న ఒక దగ్గర కిచెన్ సెట్ లా అంటే వంట రూమ్ లో ఎలుకల అది ఉంది, ఎలుకలు ఉంటాయి. దాన్ని అన్నంలో పడ్డట్టుగా చూపించి జనానికి అందరికి అన్నంలో 3 ఎలుకలు పడ్డాయని చెప్పారు. తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం. మొన్న అక్కడ ఆదిలాబాద్ లో నేను ఇన్ఛార్జ్, పాత ప్రభుత్వం ఇచ్చింది ఇథనాల్ కంపెనీ అని, అదొక మరి పొల్యూషన్ ఇచ్చే కంపెనీ. తుర్కీ రాయబారి